హెగ్డే మెగా ఫర్టిలిటీ క్యాంప్ మా యొక్క అన్ని బ్రాంచుల్లో అపాయింట్మెంట్స్ కొరకు సంప్రదించండి 8880747474. ఐవీఎఫ్ అనేది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఫెయిల్యూర్కి అసలు రీజన్స్ ఏముంటాయి? ఐవీఎఫ్ చేసేసుకున్న వెంటనే ట్విన్స్ వచ్చేస్తాయి. ఓకే, 100% ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, సక్సెస్ఫుల్ ఉంటుంది. దట్ ఈస్ ది ఎండ్ పాయింట్ అని అనుకుంటారు. ఐవీఎఫ్ స్టార్ట్ చేసుకున్నప్పుడు వీ విల్ అండర్స్టాండ్ సో మెనీ ప్రాబ్లమ్స్ దట్ దే క్యాన్ హ్యావ్. ఐవీఎఫ్లో ఏం చేస్తామంటే ఎందుకు ప్రెగ్నెన్సీ కావట్లేదు అనేది టెస్ట్ చేస్తాం. అంటే బిఫోర్ డూయింగ్ అన్ ఐవీఎఫ్ ఓకే, స్కాన్ చేస్తాము. దెన్ ఎగ్ కౌంట్ ఎలా ఉంది, యూట్రైన్ కండిషన్స్ ఎలా ఉంది. వీటి వల్ల విమెన్ హెల్త్కి కానీ విమెన్ రిప్రొడక్టివ్ సిస్టమ్కి కానీ కొంతమంది చెప్తుంటారు మేము ఇవాళ ట్రై చేయడం వల్ల బ్యాక్ బోన్స్ పెయిన్స్ వస్తున్నాయి. సో ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ వల్ల కొంతమంది ప్రీ డిస్పోజ్డ్, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్. అండ్ ఐవీఎఫ్కి రావాలి అనే ఒక డెసిషన్ తీసుకునే ముందు ఏమేమి ఫ్యాక్టర్స్ వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవాలి? 1 year వరకు కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే దెన్ దే హ్యావ్ టు మీట్ అ డాక్టర్. ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయింది, ఒక పేషెంట్ వచ్చారు మీ దగ్గరికి, తనకి రెగ్యులర్గా ఒక 2 times ట్రై చేస్తే ఫెయిల్ అవుతుంది, వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి వాట్ వీ క్యాన్ థింక్ అంటే మేబీ ఎంబ్రియో కూడా బాగుంది, అన్నీ బాగున్నాయి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఉన్నప్పుడు, లాంగ్ టైంలో పిల్లలు కలిగినప్పుడు ఐవీఎఫ్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్గా కనిపిస్తుంది. అసలు నిజంగా ఐవీఎఫ్ అంటే ఏంటి, అసలు ఎవరిలో ఈ ఐవీఎఫ్ చేయించుకోవాల్సిన అవసరం వస్తుంది, ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఒకవేళ ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయితే మనం తీసుకోవాల్సిన నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం హెగ్డే హాస్పిటల్స్ నుంచి ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ సౌమ్య హరీష్ గారితో ఉన్నాము. నమస్తే మ్యామ్. నమస్తే, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? థ్యాంక్ యూ మ్యామ్, ఐమ్ ఫైన్. సో ఫర్టిలిటీ అన్నప్పుడు, ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఉన్నప్పుడు ఐవీఎఫ్ అని ఎక్కువగా వినిపిస్తున్న పదం. బట్ ఐవీఎఫ్ అనేది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఫెయిల్యూర్కి అసలు రీజన్స్ ఏముంటాయి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐవీఎఫ్ అనేది ఏంటి? చాలా వరకు ఐవీఎఫ్ అంటే అందరికీ ఎలాంటి ఒపీనియన్ ఉంది అంటే ఐవీఎఫ్ చేసేసుకున్న వెంటనే ట్విన్స్ వచ్చేస్తాయి, 100% ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, సక్సెస్ఫుల్ ఉంటుంది. దట్ ఈస్ ది ఎండ్ పాయింట్ అని అనుకుంటారు. అవును, ఓకే. బట్ వాళ్ళకి తెలియంది ఏంటంటే ఐవీఎఫ్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఫర్దర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ప్రొలాంగ్డ్ ఇన్ఫర్టిలిటీ. అంటే చాలా ఇయర్స్ నుంచి పెళ్ళైన వాళ్ళు, లేకపోతే ఏదో తెలియని కారణాల వల్ల పిల్లలు కాని వాళ్ళకి ఐవీఎఫ్ స్టార్ట్ చేసుకున్నప్పుడు వీ విల్ అండర్స్టాండ్ సో మెనీ ప్రాబ్లమ్స్ దట్ దే క్యాన్ హ్యావ్. ఓకే, ఐవీఎఫ్ చేశాక ఫెయిల్యూర్ అయ్యింది అంటే, ఫెయిల్యూర్స్ అనేది చాలా ఐవీఎఫ్ స్టెప్స్లో చాలా చెక్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క పాయింట్లో ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. ఓకే, అది ఎక్కడ ఫెయిల్ అవుతుంది, ఏంటి ఇష్యూ అనేది కనుక్కొని దాన్ని అడ్రస్ చేశాక దెన్ దే విల్ బీ ఏబుల్ టు హ్యావ్ బెటర్ సక్సెస్ రిజల్ట్స్. ఓకే, అవన్నీ చెప్పే కన్నా ముందు ఐ విల్ జస్ట్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ వాట్ వీ డూ ఇన్ ఐవీఎఫ్. ఐవీఎఫ్లో ఏం చేస్తామంటే, ఓకే, ఫర్ ఎనీ ఉమెన్ నార్మల్గా న్యాచురల్ సైకిల్లో ఓవరీస్ అనేది, ఓవరీస్లో ఫాలికల్స్ అనేవి ఉంటాయి. ఆ ఫాలికల్స్, ఒక్క ఫాలికల్ విల్ ఆల్వేస్ గ్రో ఇన్ ఎవ్రీ సైకిల్ అండ్ ఆ ఫాలికల్లో ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, ఇన్ అ నార్మల్ ఉమెన్ ఆఫ్ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, ఓకే, విత్ నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్, ఓకే, వీళ్ళకి ఎవ్రీ సైకిల్ ఒక్కొక్క ఎగ్ రిలీజ్ అయినప్పుడు స్పర్మ్స్ ఎగ్ ఫెలోపియన్ ట్యూబ్లో మీట్ అవ్వాలి. మీట్ అయ్యాక అక్కడ ఫర్టిలైజేషన్ అనేది న్యాచురల్గా జరుగుతుంది. ఫర్టిలైజేషన్ అయ్యాక దట్ విల్ గెట్ ఇంప్లాంటెడ్ ఇన్సైడ్ ద యూట్రస్. ఓకే, ఇలా జరిగినప్పుడు అది యూట్రస్లో ఇంప్లాంట్ అయ్యాక ప్రెగ్నెన్సీ విల్ గ్రో, ఎంబ్రియో విల్ గ్రో అండ్ ఫార్మ్ అ బేబీ అండ్ దెన్ డెలివరీ అవుతుంది. ఓకే, ఇది న్యాచురల్గా అవుతుంది. న్యాచురల్గా వరల్డ్ వైడ్ ఇలా నార్మల్ కపుల్కి 10 to 20% ఛాన్స్ ఉంటుంది టు గెట్ ప్రెగ్నెంట్ విద్ ఇన్ అ ఇయర్ హు ఆర్ యాక్టివ్లీ ట్రయింగ్. ఓకే, సో ద ఛాన్స్ ఇస్ వెరీ లెస్. అలా చూసుకుంటే 10 to 20% ఇస్ ది ఓన్లీ సక్సెస్ఫుల్ పర్సంటేజ్ దట్ వీ కెన్ గివ్. ఐవీఎఫ్లో ఏం చేస్తామంటే ఎందుకు ప్రెగ్నెన్సీ కావట్లేదు అనేది టెస్ట్ చేస్తాం. అంటే బిఫోర్ డూయింగ్ అన్ ఐవీఎఫ్ ఓకే, స్కాన్ చేస్తాము. దెన్ ఎగ్ కౌంట్ ఎలా ఉంది, యూట్రైన్ కండిషన్స్ ఎలా ఉంది, హస్బెండ్ది స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ టెస్ట్ చేసుకొని ఇండికేషన్ ఉన్న వాళ్ళకి వీ విల్ సజెస్ట్ ఐవీఎఫ్. ఓకే, ఈ సాధారణంగా అందరికీ ఒక ఫాలికల్ పెరిగే సిచ్యువేషన్లో వాట్ వీ డూ ఇన్ ఐవీఎఫ్ అంటే
ఓవరీలో నార్మల్గా 12 to 15 ఫాలికల్స్ అనేది ఉంటుంది. ఓకే, ఆ అన్ని ఫాలికల్స్ని వీ ట్రై టు స్టిమ్యులేట్ ఇన్ అన్ ఐవీఎఫ్ సైకిల్. హార్మోన్ ఇంజెక్షన్స్ పెట్టి ఒక 10 to 12 days హార్మోన్ ఇంజెక్షన్స్ పెడతాం అండ్ వీ విల్ స్టిమ్యులేట్ ఆల్ ద ఫాలికల్స్ ఇన్ ది ఓవరీ. ప్రతి ఒక్క ఫాలికల్ నుంచి వీ విల్ గెట్ అన్ ఎగ్. ఓకే, రిజల్ట్ ఇస్ నాట్ 100% రిట్రీవల్ ఆఫ్ ఎగ్స్, కానీ ఒక 10 ఫాలికల్స్ నుంచి వీ మైట్ గెట్ 7 to 8 eggs అనుకోండి. ఓకే, ఆ ఎగ్స్ అంతా మేము అండర్ అనెస్థీషియా త్రూ అ నీడిల్, ఓకే, ట్రాన్స్వెజైనల్ అల్ట్రాసౌండ్కి నీడిల్ ఫిక్స్ చేసేసి వీ విల్ పిక్ ఎగ్స్ అండర్ అనెస్థీషియా. ఎగ్స్ పిక్ చేసుకున్నాక ఫర్టిలైజేషన్ నార్మల్గా ట్యూబ్లో జరగాలి కదా, అది ల్యాబ్లో చేస్తాం. ఓకే ఓకే, హస్బెండ్ స్పర్మ్ శాంపిల్ ఇచ్చాక వి విల్ డూ ఐవీఎఫ్. ఎగ్ స్పర్మ్ని ఫర్టిలైజ్ చేసుకొని, అంటే అది ఎంబ్రియో తయారు చేసి దాన్ని ఫ్రీజ్ చేసుకుంటాం ఇన్ ద ఎంబ్రియాలజీ ల్యాబ్. ఫ్రీజింగ్ అయినా చేయొచ్చు, లేకపోతే గర్భంలో వీ కెన్ డూ ది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఆల్సో. దట్ ఈస్ కాల్డ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఆల్ రైట్, సో ఈ వేరియస్ స్టెప్స్లో ఎక్కడైనా కానీ ఎనీ ఛాలెంజ్ దట్ వీ ఫేస్, లేకపోతే ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ రాకపోతే వీ విల్ కాల్ ఇట్ యాజ్ అ ఫెయిల్యూర్. ఓకే ఓకే, మా పరంగా డాక్టర్స్ దృష్టిలో చూసుకుంటే పువర్ రెస్పాన్స్, మేము ఇచ్చే ఇంజెక్షన్స్కి సరిగ్గా రెస్పాన్స్ రాకపోవడానికి వీ కెన్ కోట్ ఇట్ యాజ్ అ ఫెయిల్యూర్. ఓకే, అసలు ఎగ్స్ ఫాలికల్సే పెరగట్లేదు, ఎంత హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా, దెన్ వీ కెన్ కోట్ ఇట్ యాజ్ అ ఫెయిల్యూర్. అండ్ ఎగ్స్ రిట్రీవల్ టైంలో కూడా ఇఫ్ వీ డు నాట్ గెట్ oocytes, ఓకే, ఎక్స్పెక్టెడ్ నంబర్ రాలేదు, లేకపోతే మంచి క్వాలిటీ రాలేదు, అసలు ఎగ్సే రాలేదు, ఫాలికల్స్ కనిపిస్తున్నాయి స్కాన్లో కానీ ఎగ్ రిట్రీవల్ కాలేదు అంటే దట్ ఈస్ ఆల్సో అనదర్ ఫెయిల్యూర్. ఓకే, దెన్ స్పర్మ్ కలెక్ట్ చేసుకున్నాక ఫర్టిలైజ్ చేశాక ఎంబ్రియోస్ రాకపోవడం, ఓకే, ఎంబ్రియో క్వాలిటీ బాగుండకపోవడం, సో దట్ ఈస్ ఆల్సో అనదర్ చెక్ పాయింట్. ఓకే, ఎంబ్రియోస్ అన్ని బాగా వచ్చాయి, వెరీ గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్. ఆ ఎంబ్రియోస్ కూడా జెనెటికలీ స్క్రీన్ చేసాం, నార్మల్ ఎంబ్రియో ఉంది, సో ఆల్ గుడ్ ఫర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని అనుకుంటాం. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాక ప్రెగ్నెన్సీ రాకపోవడం ఆల్సో ఈజ్ అ ఫెయిల్యూర్. ఓకే, సో ఎన్ని టైప్స్ ఆఫ్ ఉంటాయి ఫెయిల్యూర్ అవ్వడానికి కూడా రీజన్. ఓకే, దెన్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మ్యామ్? అంటే ఎన్నాళ్ళకి వాళ్ళకి పాజిటివ్ రియాక్షన్ వచ్చి అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అలాంటి కేసెస్లో? సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ మేము తెలుసుకోవాలి. ఓకే, ఒక ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు బాడీ హార్మోన్ ఇంజెక్షన్స్ కి, ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఓకే, మాకు బేసిక్గా వీళ్ళు న్యాచురల్లీ ఎందుకు ప్రెగ్నెంట్ అవ్వట్లేదు అనేది మాకు తెలిసిపోతే వీ విల్ నో వేర్ టు ట్రీట్. ఓకే, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉందా అనేది చూసుకోవాలి, లేదంటే ఎగ్ క్వాలిటీ, ఎగ్ కౌంట్ తక్కువ ఉందా చూసుకోవాలి. వాటి మీద మేము కాన్సన్ట్రేట్ చేయాలి. ఎవరిని ట్రీట్ చేయాలో తెలుసుకొని వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి దెన్ ఐవీఎఫ్ స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, స్పర్మ్ క్వాలిటీ బాగాలేకపోతే వీ షుడ్ గివ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ మెడిసిన్స్ టు ఇంప్రూవ్ ద స్పర్మ్ క్వాలిటీ. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఓన్లీ విల్ కాజ్ వెరీ గుడ్ రెస్పాన్స్ టువర్డ్స్ స్పర్మ్ హెల్త్. ఓకే ఓకే, సో స్మోకింగ్ కానీ లేకపోతే డ్రింకింగ్ ఆల్కహాల్ ఇలాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి, ఇఫ్ దే జస్ట్ అవాయిడ్ ఆల్ దీస్ హ్యాబిట్ ఫార్మింగ్ లైఫ్ స్టైల్, దెన్ 1 year వరకు అలా బ్రేక్ తీసుకోవాలి టు హ్యావ్ అ వెరీ గుడ్ క్వాలిటీ స్పర్మ్స్ ఆర్ oocytes ఆల్సో ఫర్ దాట్ మ్యాటర్. ఓకే, దెన్ లైఫ్ స్టైల్ చేంజెస్ అవన్నీ చేసుకోవాలి, మంచి డయట్ ఫాలో చేయాలి, బేసిక్లీ టు ఇంప్రూవ్ హెల్త్ ఆఫ్ ఎగ్స్ అండ్ స్పర్మ్స్. ఇలా చేసుకున్నాక దెన్ విల్ హ్యావ్ టు సీ ఎగ్ బాగుంది, స్పర్మ్ కూడా బాగుంది, కానీ ఫర్టిలైజేషన్ కాలేదు, ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ అని కూడా అంటాం. ఓకే ఓకే, అది కూడా ల్యాబ్లో మేము వీ కెన్ టేక్ మెజర్స్ టు ఇంప్రూవ్ ద ఫర్టిలైజేషన్. ఓకే, ఎంబ్రియో కూడా బాగుంది బట్ స్టిల్ దే ఆర్ నాట్ గెటింగ్ ప్రెగ్నెంట్ అంటే యూట్రైన్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, యూట్రస్ ఇస్ నాట్ యాక్సెప్టింగ్ ద ఎంబ్రియో అని అనుకోవాలి. సో సమ్ టైమ్స్ యూట్రైన్ రిసెప్టివిటీ కూడా కాంప్రమైజ్డ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎంబ్రియో తయారు చేసి వి విల్ ట్రాన్స్ఫర్ ఇన్సైడ్ ద యూట్రస్. ఓకే, యూట్రైన్ లైనింగ్ కూడా బాగుండాలి టు యాక్సెప్ట్ ది ఎంబ్రియో. ఎంబ్రియో ఇంప్లాంట్ అవ్వాలి, యూట్రస్ షుడ్ సపోర్ట్ ది ఎంబ్రియో గ్రోత్. ఓకే, అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది కూడా మేము టెస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇఫ్ దేర్ ఆర్ ఇష్యూస్ విత్ ద యూట్రస్లో కొన్నిసార్లు దేర్ విల్ బి పాలిప్స్, అంటే స్మాల్ గ్రోత్ ఇన్సైడ్ ద యూట్రస్, లేకపోతే ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, అడినోమయోసిస్ ఉండొచ్చు, యూట్రైన్ కండిషన్స్, లేకపోతే బాడీలో చాలా ఇన్ఫ్లమేషన్ కూడా ఉండొచ్చు, లైక్ ఆటో ఇమ్యూనిటీ, ఆటో యాంటీబాడీస్ అనేవి, థైరాయిడ్ యాంటీబాడీస్ అనేవి ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు వాట్ కెన్ హ్యాపెన్ అంటే బాడీ విల్ ఐడెంటిఫై ప్రెగ్నెన్సీ యాజ్ అ ఫారిన్ ఎంటిటీ.
ఓకే, అండ్ కాజ్ రిజెక్షన్. నార్మల్గా బ్యాక్టీరియా వైరస్ వచ్చినప్పుడు ఎంటర్ అయినప్పుడు బాడీలో ఎలా అవర్ ఆటో ఇమ్యూన్ సిస్టమ్ విల్ ఫైట్ అగేన్స్ట్ ఇట్, అలానే దే విల్ ఫైట్ అగేన్స్ట్ ద ప్రెగ్నెన్సీ అండ్ రిజెక్ట్ ద ప్రెగ్నెన్సీ. దట్ కెన్ కాజ్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్, లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చాక అబార్షన్స్ కావచ్చు. ఓకే, సో ఆల్ దీస్ ఇష్యూస్ వీ హ్యావ్ టు ఫస్ట్ ఫైండ్ అవుట్, ఓకే, ఎక్కడ ఉంది ప్రాబ్లం అనేది, అండ్ దెన్ విల్ హ్యావ్ టు ట్రీట్ అండ్ దెన్ గో ఫర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. మ్యామ్ ఇలాంటి అంటే న్యాచురల్గా కన్సీవ్ అవ్వకుండా మనం ఏవైతే ఆర్టిఫిషియల్గానే చెప్పుకోవచ్చు ఇవి అంటే అంటే మనం చేస్తున్నాము మాన్యువల్గా, వీటి వల్ల విమెన్ హెల్త్కి కానీ విమెన్ రిప్రొడక్టివ్ సిస్టమ్కి కానీ కొంతమంది చెప్తుంటారు మేము ఇవాళ ట్రై చేయడం వల్ల బ్యాక్ బోన్స్ పెయిన్స్ వస్తున్నాయి, బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్తుంటారు అంటారు. నిజమేనా ఇదంతా ఈ ప్రాసెస్ వల్ల వస్తుందా, వేరే ఏదైనా అదర్ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయా? ఎస్, సో యూజువలీ ఏమవుతుందంటే ఈ ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్ సైకిల్లో మేము ఇచ్చేది హై డోస్ హార్మోన్ సప్లిమెంట్స్, ఇంజెక్షన్స్. సో ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ వల్ల కొంతమంది హు ఆర్ ప్రీ డిస్పోజ్డ్, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, ఇలాంటి వాళ్ళకి మేము చాలా జాగ్రత్తగా చూసుకొని చాలా లో డోసెస్ పెట్టాలి. ఓకే ఓకే, ఇలా లేని వాళ్ళకి వీ హ్యావ్ టు స్క్రీన్ ద హోల్ బాడీ బిఫోర్ వీ స్టార్ట్ ఎనీ ఐవీఎఫ్ ప్రొసీజర్, ఎస్పెషలీ హయ్యర్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి. బీపీ ఉందా, షుగర్ ఉందా, కొలెస్ట్రాల్ ఇష్యూ ఉందా, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎనీ సస్పిషియస్ గ్రోత్ ఇన్ ద బాడీ, ఇవన్నీ చూసుకోవాలి. అవన్నీ చూసుకొని ఐవీఎఫ్ ఇంజెక్షన్స్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని కన్ఫర్మ్ చేశాకనే వీ హ్యావ్ టు స్టార్ట్ అన్ ఐవీఎఫ్ సైకిల్. ఓకే ఓకే, బట్ యాజ్ సచ్ రొటీన్గా అందరికి వచ్చే ఇష్యూస్ ఏంటంటే బ్లోటింగ్, బికాస్ ఆఫ్ వాటర్ రిటెన్షన్ మెయిన్లీ. ఇట్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ ఫ్యాట్ డెపాజిషన్. ఓకే, అది తగ్గిపోతుంది ఒక 10 days ఆఫ్టర్ యూ స్టాప్ ఆల్ దీస్ మెడిసిన్స్. ఓకే, బ్లోటింగ్, మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి బికాస్ దే ఆర్ ఆల్ హార్మోన్స్, మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అండ్ దెన్ లాస్ ఆఫ్ అపెటైట్ ఉంటుంది. స్ట్రెస్ఫుల్గా ఉంటే ఈవెన్ మోర్ ఇట్ ఈస్ ఆల్ ఎగ్జాజరేటెడ్. అన్ని కంప్లైంట్స్ దే విల్ టెల్ నాకు ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అని. సో డెఫినెట్గా ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే దే విల్ ఎన్కౌంటర్, బట్ మేజర్ ఇష్యూస్ లైక్ బాడీ పెయిన్స్, బోన్ ఇష్యూస్, అవన్నీ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఐవీఎఫ్ యాజ్ సచ్. బట్ యాజ్ ఐ టోల్డ్, ఎనీ ఇష్యూ అవి చాలా మల్టిప్లైడ్గా కనిపిస్తుంది జస్ట్ బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ప్రెగ్నెన్సీ. ఓకే ఓకే, అండ్ ఐవీఎఫ్కి రావాలి అని ఒక డెసిషన్ తీసుకునే ముందు ఏమేమి ఫ్యాక్టర్స్ వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవాలి? లైక్ వాళ్ళు ఎంతకాలం ఉంటే ఐవీఎఫ్కి రావాల్సి వస్తుంది? ఫర్ సపోజ్ 2 years నుంచి 3 years నుంచి కూడా కంగారు పడుతుంటారు, అయ్యో ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు అని చెప్పి. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి ఈ విషయంలో? ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నప్పుడు ఏవేవి పాటించాలి అసలు? ఓకే, సో ఎనీ కపుల్ హూ ఇస్ మ్యారీడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివ్గా ట్రై చేస్తున్నారు ప్రెగ్నెన్సీ కోసం 6 months నుంచి, బట్ స్టిల్ కరెక్ట్గా వాళ్ళకి ఇంప్లాంటేషన్ విండో అంటే ఫర్టిలిటీ విండో తెలుసు, వాళ్ళ క్యాలెండర్ మెథడ్ ఫాలో అవుతున్నారు అని అంటే 6 months దే హ్యావ్ ట్రైడ్ ప్రాపర్లీ కరెక్ట్లీ అంటే ప్రెగ్నెన్సీ రాలేదు అంటే దే క్యాన్ గో అండ్ సీ అ డాక్టర్ వేర్ ఇస్ ద ప్రాబ్లమ్ అని కనుక్కునికి. ఓకే ఓకే, లేదు యాక్టివ్గా ట్రై చేయట్లేదు బట్ స్టిల్ మ్యారీడ్ కపుల్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్, దే ఆర్ నాట్ యాక్టివ్లీ ట్రైయింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ అని అనుకుంటే 1 year వరకు కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే దెన్ దే హ్యావ్ టు మీట్ అ డాక్టర్. ఓకే ఓకే, ఐవీఎఫ్ అవసరమా లేదా అనేది ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ విల్ ఎగ్జామిన్ అండ్ దెన్ టెల్ ఐవీఎఫ్ అవసరమా లేదా అని. లేకపోతే సింపుల్ ఐయుఐ ప్రొసీజర్స్ కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఓవులేషన్ డిటెక్ట్ చేసుకొని ఈ టైంకి యూ కెన్ ట్రై న్యాచురలీ అని కూడా చెప్తాం. ఓకే ఓకే, సో మీకు ఐవీఎఫ్ అవసరం ఉందా లేదా అనేది డాక్టర్ విల్ హ్యావ్ టు ఎగ్జామిన్. స్పర్మ్ కౌంట్ చూస్తారు, ఎగ్ కౌంట్ చూస్తారు, అండ్ ట్యూబల్ ఫ్యాక్టర్స్ ఆల్సో. ట్యూబ్స్ బ్లాక్ ఉంటే మాత్రం దెన్ ఐవీఎఫ్ ఇస్ ది బెస్ట్ సొల్యూషన్ ఫర్ దెమ్. ఓకే, ఒక్కొక్కసారి ఆ బ్లాక్స్ రిలీజ్ చేయొచ్చు, బట్ ఆ బ్లాక్ ఏ సైట్లో ఉంది అనేది కూడా చూసుకోవాలి. ఓకే ఓకే, అలా చూసి ఇఫ్ ఇట్ ఇస్ ట్రీటబుల్ అంటే దే విల్ గివ్ అ ఛాన్స్. లేకపోతే ఇఫ్ నథింగ్ ఇస్ సీన్ ఎవిడెంట్లీ అన్నప్పుడు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని కూడా అంటాం. మ్యారీడ్ లైఫ్, ప్రొలాంగ్డ్ మ్యారీడ్ లైఫ్ 4 or 5 years వరకు నో ప్రెగ్నెన్సీ అన్నప్పుడు ఐవీఎఫ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఓకే, అండ్ హయ్యర్ ఏజ్ గ్రూప్స్ క్రాసింగ్ 40 ఇట్లా వాళ్ళకి బెటర్ ఆల్వేస్ టు గో ఫర్ ఐవీఎఫ్, జెనెటిక్ స్క్రీనింగ్ ఆఫ్ ది ఎంబ్రియో అండ్ దెన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఓకే, సో దాన్ ట్రైయింగ్ ఇన్వాల్వ్డ్. yes so many things to consider. ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయింది, ఒక పేషెంట్ వచ్చారు మీ
దగ్గరికి, తనకి రెగ్యులర్గా ఫెయిల్ ఒక 2 times ట్రై చేసినా ఫెయిల్ అవుతుంది, వాళ్ళు ఏం చేయాలి తర్వాత? అంటే వేరే ట్రీట్మెంట్స్ ఉంటాయా లేకపోతే ఇదే కంటిన్యూస్గా ట్రై చేస్తూ ఉంటారా? సో ఇప్పుడు ఒక కపుల్ వచ్చింది, ఐవీఎఫ్ సజెస్ట్ చేసాము, ఐవీఎఫ్ సైకిల్ కూడా అయిపోయింది. సో లెట్ సే ఎంబ్రియో వరకు బాగా వచ్చింది, ఎంబ్రియో క్వాలిటీ బాగుంది అని అనుకుందాం. ఓకే, యూట్రస్లో కూడా ఎవ్రీథింగ్ లుక్డ్ ఫేవరబుల్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసాము, కానీ ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాలేదు, ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఈజ్ నెగటివ్ అని కన్సిడర్ చేయొచ్చు. సో ఇలాంటి వాళ్ళకి యూజువలీ ఫస్ట్ ఫెయిల్యూర్ నుంచి వి విల్ స్టార్ట్ ఎవాల్యుయేటింగ్. ఓకే, వి విల్ నాట్ వెయిట్ ఇంకొక 2 failures కానీ 3 failures కానీ అని వి షుడెంట్ వేస్ట్ టైమ్ ఆర్ ది ఎంబ్రియోస్. ఓకే, సో ఫస్ట్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి వాట్ వీ క్యాన్ థింక్ అంటే మేబీ ఎంబ్రియో కూడా బాగుంది, అన్నీ బాగున్నాయి, యూట్రస్ మేబీ రిజెక్టింగ్ ద ప్రెగ్నెన్సీ అని కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో యూట్రస్ లోపల ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా చూసుకోవాలి. ఓకే, చిన్న చిన్న పాలిప్స్ విచ్ ఆర్ నాట్ సీన్ ఆన్ స్కాన్, అవన్నీ వీ క్యాన్ సీ ఆన్ హిస్ట్రోస్కోపీ. హిస్ట్రోస్కోపీ అంటే చిన్న కెమెరా, వి విల్ ఇంట్రడ్యూస్ ఇన్సైడ్ ద యూట్రస్ అండ్ సీ ఎలా ఉంది లోపల స్టేటస్, ఎండోమెట్రియం లైనింగ్ అంతా ఎలా ఉంది అని చూసుకుంటాం. సో మెనీ థింగ్స్ వీ క్యాన్ డిటెక్ట్ ఆన్ హిస్ట్రోస్కోపీ. చిన్న చిన్న ఎడిషన్స్, అతుకులు, లేకపోతే మైక్రో పాలిప్స్, ఓకే, లేకపోతే ఇన్ఫెక్షన్స్ కూడా వి విల్ సీ ఆన్ హిస్ట్రోస్కోపీ. ఓకే, అండ్ బేసిక్లీ ఎందుకు అయింది ఫెయిల్యూర్ అనేది కూడా కన్సిడర్ చేయాలి. బేసిక్ నుంచి స్టార్ట్ చేసుకుంటే స్పర్మ్ క్వాలిటీ కాంప్రమైజ్ అయ్యి ఉంటే, లేకపోతే ఎగ్ క్వాలిటీ బాగాలేకపోతే, లేకపోతే స్పర్మ్ ఎగ్ ఎలా ఉన్నా కూడా ఎంబ్రియో క్వాలిటీ బాగుండకపోతే, సో దే క్యాన్ బి ద కాజ్ ఫర్ ఫెయిల్యూర్. ఓకే, ఇవన్నీ బాగున్నాయి అంటే దెన్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ యూట్రైన్ ఫ్యాక్టర్స్. ఓకే, యూట్రస్లో వాట్ విల్ బి కాజింగ్ యూట్రైన్ హెల్త్. ఓకే, బాడీలో ఉన్న సిస్టమిక్ రీజన్స్ ఆల్సో క్యాన్ ఎఫెక్ట్ ఓవర్ యూట్రస్. ఓకే, లైఫ్ స్టైల్ చేంజెస్, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, లేకపోతే బాడీలో ఉన్న యాంటీబాడీస్ విచ్ ఆర్ ఆల్సో యాక్టింగ్ అగేన్స్ట్ ద ప్రెగ్నెన్సీ త్రూ ద యూట్రస్, ఇవన్నీ మేము ఎవాల్యుయేట్ చేయాలి. ఓకే, ఓకే, అండ్ అది కాకుండా లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఈ కపుల్ది అనేది కూడా చూసుకోవాలి. చూసుకొని హెల్తీ లైఫ్ స్టైల్ సజెస్ట్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎంబ్రియో క్వాలిటీ బాగుంది, చూడడానికి బాగుంది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, ఇంకేమి అని తెలీదు, దెన్ ఫస్ట్ మేము ఎవాల్యుయేట్ చేయాల్సింది జెనెటిక్ స్క్రీనింగ్ ఆఫ్ ది ఎంబ్రియో. ఓకే, వీళ్ళకి ఎలా ఉంది, లాస్ట్ జనరేషన్స్ ఎలా ఉన్నాయి, జెనెటిక్ స్క్రీనింగ్. ఆ ఎంబ్రియోనే వీ కెన్ డూ ద టెస్టింగ్, నార్మల్ ఉందా అబ్నార్మల్ ఉందా అనేది కూడా టెస్ట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి అబ్నార్మల్ ఎంబ్రియో యూట్రస్ ఆటోమేటిక్ గా రిజెక్ట్ చేసేస్తుంది. ఓకే, సో నేచర్ ఇస్ లైక్ దట్, ఇట్ విల్ స్టాప్ గ్రోత్ ఆఫ్ అబ్నార్మల్ babies. Okay, so that we can think, and then normal embryo ni transfer చేసుకుంటే mostly successful results ఏ వస్తాయి. ఇంత చేసినా కూడా నెగటివ్ వస్తుంది అని అనుకుంటే దెన్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇమ్యునాలజీ. ఇమ్యునాలజీ అంటే బాడీ సిస్టంలో యాంటీబాడీస్ ఎక్కువ ఉంటే విచ్ ఆర్ యాక్టింగ్ అగేన్స్ట్ ప్రెగ్నెన్సీ. ఆఫ్టర్ కోవిడ్ ఇప్పుడు ఇమ్యునాలజీ అనేది ర్యాంపెంట్గా ఇంక్రీజ్ అవుతా ఉంది అందరికి, ఈవెన్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ ఆల్సో. ఓకే, అండ్ చాలా జనరేషన్స్ నుంచి కన్సాంగ్వినిటీ అంటే మేనరికంలో పెళ్లి చేసుకున్న వాళ్ళకి, ఓకే, ఎంత దూరం రిలేషన్ అయినా కూడా దెర్ ఆర్ హై ఛాన్సెస్ ఆఫ్ క్యారింగ్ ద సేమ్ జీన్స్ త్రూ ద జనరేషన్స్. ఓకే, సో ఇలా సేమ్ జీన్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళకి మైనర్గా ఉంటుంది, దే విల్ నాట్ రిఫ్లెక్ట్ ద ప్రాబ్లమ్ ఎక్స్టర్నలీ. కానీ ఆ ఎంబ్రియోకి ఏమవుతుంది, సేమ్ జీన్స్ మైనర్ కంబైన్ అయ్యి మేజర్గా కనిపిస్తుంది. సో ఎంబ్రియో విల్ గెట్ ఎఫెక్టెడ్ అండ్ ప్రెగ్నెన్సీ విల్ నాట్ కంటిన్యూ. సో మెనీ రీజన్స్ ఉంటాయి కదా, చాలా రీజన్స్ ఉంటాయి. సో విల్ హ్యావ్ టు ఎవాల్యుయేట్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్. మేజర్గా ఒక 2 failures అయ్యాక విల్ హ్యావ్ టు ఎవాల్యుయేట్ కంప్లీట్గా ఏంటి ప్రాబ్లం అనేది, మొత్తం హిస్టరీ, పేషెంట్ హిస్టరీ అంతా తీయాల్సి ఉంటుంది. అవును, అవును. మనం జనరల్గా ఇన్ఫర్టిలిటీ అన్నప్పుడు పీసీఓడి వల్ల వస్తుంది, ఓవర్ వెయిట్ వల్ల వస్తుందేమో ఇలానే అనుకుంటాం, మేనరికం, ఈ 3 cases. బట్ మీరు చెప్పినప్పుడు సో మెనీ కేసెస్ ఇన్వాల్వ్డ్, అబ్జర్వేషన్స్ అనేవి చాలా చేయాల్సి ఉంటుంది. వాట్ ఈస్ ద హర్ హెల్త్ హిస్టరీ, జెనెటిక్స్ ఏమైనా ఉందా అని చెప్పి. ఓ మై గాడ్, చాలా ఇన్వాల్వ్డ్ థింగ్స్ ఉన్నాయి ఇందులో. ఒకవేళ అంటే వాళ్ళు ట్రై చేసి చాలా ప్రొసీజర్స్ త్రూ వచ్చాక ఐవీఎఫ్ అనేది లాస్ట్ ఆప్షన్గా చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఐవీఎఫ్ కూడా ఫెయిల్ అయితే దే ఆర్ స్ట్రగుల్ మెంటలీ సో మచ్. అంటే ఆ హస్బెండ్కి, వైఫ్కి ఆ సోషల్ థింగ్స్, అత్తమామలు అడగడం, ఇలాంటివన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కాబట్టి వాట్ యూ సజెస్ట్ ఈ కేసెస్లో వాళ్ళకి ఏం చెప్తారు మీరు?
యా సో ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళకి ప్లీజ్ ఐ వుడ్ సిన్సియర్లీ టెల్ నాట్ టు లూజ్ హోప్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ప్రాబ్లం అనేది తెలుసుకోవాలి. ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకున్నాక దాన్ని అడ్రస్ చేయాలి. ఇట్ ఈస్ అ లాంగ్ జర్నీ. ఐవీఎఫ్ ఇస్ అ లాంగ్ జర్నీ. ఇట్ ఈస్ నాట్ లైక్ ఫాస్ట్ ట్రాక్ ట్రీట్మెంట్, క్విక్ గా అయిపోతుంది క్విక్ గా అయిపోతుంది, క్విక్ గా బేబీ వచ్చేస్తుంది అని మాత్రం అనుకోకండి. సో ఆల్వేస్ హ్యావ్ పేషెన్స్. ఓకే, పేషెంట్ గా యూ హ్యావ్ టు ట్రస్ట్ యువర్ డాక్టర్ అండ్ వెయిట్ పేషెంట్లీ ఫర్ గుడ్ రిజల్ట్స్. సో ప్రాబ్లం ఏంటి అనేది కరెక్ట్ గా తెలుసుకొని అర్థం చేసుకోండి, సపోర్ట్ ఈచ్ అదర్. Okay, and have a healthy lifestyle, and always you'll end up with good results. ఓకే మ్యామ్, జనరల్గానే డాక్టర్స్ని దేవుళ్ళుగా పోలుస్తూ ఉంటారు. ఈ కేసెస్లో, ఫర్టిలిటీ కేసెస్లో మీరు తనకి ఇంకొక బేబీని ఇస్తున్నారు, వాళ్ళకి పరువుగా చూస్తుంటారు కొంతమంది లవ్ అండ్ ఎఫెక్షన్, మనకు కూడా ఒకరు ఉంటే బాగుండు అని చెప్పి. దేవుడి కన్నా మించి ఏదైనా పదం ఉంటే అది అప్లికబుల్ అవుతుందేమో ఈ కేసెస్లో మీకు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. Thank you. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.